హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 112కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే ఫిబ్రవరి 11, 2025. అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. మనకి టెక్నాలజీకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను చూసుకుంటే ఐక్యూ నుంచి IQ 10R అయితే ఇప్పుడు అమెజాన్లో టీచ్ చేస్తున్నారు. ఇదైతే మనకి వెరీ సూన్ లాంచ్ అవ్వబోతుంది. ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే రాబోతుంది. అలాగే ఇందులో మనకి యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 1.7 మిలియన్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసింది. అలాగే ఇది మనకి 4 nanometer మీద బిల్డ్ అయిన TSMC ప్రాసెసర్ అయితే ఇదైతే వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి Qualcomm Snapdragon 8 Gen 3 అంటే మనకి చాలా పవర్ఫుల్. అలాగే ఇందులో మనకి 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అయితే. ప్రస్తుతం రూమర్స్ ప్రకారం అయితే ఇది అండర్ 30Kలో వస్తున్నట్లయితే తెలిసింది. బ్యాంక్ ఆఫర్ తో కలిపి మనకి 30,000కి ఈ మొబైల్ మనకు వస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉన్న మొబైల్ మనకి 30,000 కోసం మాత్రం అక్కడ బీస్టర్ అయితే అయిపోతుంది. చూడాలి. వెరీ సూన్ మనకైతే ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus నుంచి OnePlus Watch 3 అయితే ఫిబ్రవరి 18 అయితే లాంచ్ అవబోతుంది. అలాగే ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే ప్రీవియస్ OnePlus వాచెస్ తో కంపేర్ చేస్తే మనకి 29% మనకి ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందంట. అలాగే ఈ వాచ్ మనకి 5 days బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి ఇది మనకి దీని ప్రైస్ ఎంత పెడతారో. ఇందులో మనకి ఈ సిమ్ తీసుకురావాలి. ఈ సిమ్ తీసుకొస్తే మనకి వీళ్ళు పెట్టే ప్రైస్ చూసుకున్న 15,000 నుంచి 20,000, 25,000 పెడతారు ప్రైస్ అయితే. అక్కడ ఈ సిమ్ లేకుండా తీసుకొస్తారు. ఈ సిమ్ తీసుకొచ్చి అంత ప్రైస్ పెట్టినా చాలా మంది కొనడానికి అయితే ముందుకు వస్తారు. ఈ సిమ్ లేకుండా అంత ప్రైస్ పెట్టి కొనాలంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. చూడాలి ఇప్పుడు OnePlus Watch 3లో ఈ సిమ్ తీసుకొస్తారో లేకపోతే మనకి ఈ సిమ్ లేకుండా నార్మల్గా బ్లూటూత్ కనెక్షన్ ఉంటుందో. ఫిబ్రవరి 18 అయితే మనకి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus నుంచి OnePlus 13R అయితే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. 15.0.0.406. ఈ అప్డేట్ లో కెమెరాలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారంట. మనకి కెమెరాలో మనకి ఇంత ముందుకున్న కొన్ని బగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే ఫిక్స్ చేసామని చెప్తున్నారు. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసామని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు ఒక 2 AI ఫీచర్స్ కూడా OnePlus 13R అయితే ఈ అప్డేట్ ద్వారా అయితే యాడ్ చేశారు. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్, ఇంకొకటి చూసుకుంటే ఫేస్ టు ఫేస్ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్. ఈ 2 ఫీచర్స్ అయితే ఈ అప్డేట్ ద్వారా అయితే ఈ OnePlus 13R అయితే సపోర్ట్ తీసుకొచ్చారు. ఒకవేళ మీలో ఎవరైనా OnePlus 13R మొబైల్ వాడుతున్నట్లయితే మీరు అప్డేట్ చేసుకోండి. మీకు ఈ అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. ఏమైనా బగ్స్ ఉన్నా అవి సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు. మనకి గూగుల్ నుంచి Google Pixel 9a సిరీస్ అయితే మనకి రాబోతున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఫిబ్రవరి 19 ప్రీ ఆర్డర్స్ జరుగుతాయి. ఇది అవైలబిలిటీ చూసుకుంటే ఫిబ్రవరి 26 అయితే అవైలబిలిటీకి వస్తుందని తెలుస్తుంది. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. Qualcomm ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదు. Tensor G4 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.28 ఇంచెస్ మనకి OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5100 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. చూడాలి వీళ్ళు మనకి Pixel 9a సిరీస్ అంటే మనకి బడ్జెట్ అయితే వస్తుంది. మరి వీళ్ళైతే బడ్జెట్ అంటే ఒక 25-30 అట్లా పెట్టరు. 35 నుంచి 40-45 పెడతారు. అక్కడ చాలా మంది కొనడానికి అయితే ఇష్టపడరు. ఎందుకంటే మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ మొబైల్స్ వదిలిపెట్టి ఈ Tensor G4 ప్రాసెసర్కి వెళ్ళడం చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. మనకి ఆ బడ్జెట్లో 30,000 పెట్టే వాళ్ళు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటారు. పర్ఫార్మెన్స్ మనకి దీంట్లో బాగుంటుంది అని చూసుకుంటారు. ఇప్పుడు IQ 10R అయితే రాబోతుంది. Qualcomm Snapdragon 8 Gen 3తో రాబోతుంది. ఇది మనకి 30,000 కోసం మాత్రం. దీనికంటే బెటర్ చాయిస్ Pixel 9a అయితే కాదు. పిక్సెల్లో మనం చూడాల్సింది ఓన్లీ కెమెరాస్, అలాగే మనకి యూజర్ మనకి ఎక్స్పీరియన్స్ కొంచెం గూగుల్ ఫోన్స్ కాబట్టి మనకైతే కొంచెం UI చాలా స్మూత్గా అయితే ఉంటుంది. వీటికి మించి మనం పెద్దగా చెప్పుకోవడానికి పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే Pixel 9a సిరీస్లో ఏమి ఉండవు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి నథింగ్ నుంచి Nothing Phone 3a అయితే చెన్నై ఫ్యాక్టరీలో అసెంబుల్ అయితే చేస్తున్నారు. Nothing Phone 3a అయితే ఇవైతే మనకి 2 మోడల్స్లో అయితే వస్తాయంట. Nothing Phone 3a మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయంట దీంట్లో. చూడాలి మనకి Nothing Phone 3a ఈసారి మనకి దీని ప్రైస్ ఎంత పెడతారు. అలాగే ఈసారి మనకి డిజైన్లో ఏమైనా మార్పు ఉందా, Nothing Phone 2aతో కంపేర్ చేస్తే 3aలో మనకి చేంజెస్ ఏంటో మనం అయితే చూడాలి. దీని ప్రైస్ ఎంత పెడతారో. ప్రైస్ తగ్గించి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రైస్ అనేది వీళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు తీసుకురారు. బట్ నథింగ్ అయితే ఒకప్పుడు మనకి Nothing Phone 1 వచ్చినప్పుడు ఎంత హైప్ ఉందో ఇప్పుడైతే ప్రజెంట్ ఆ హైప్ అయితే లేదు. వీళ్ళు ప్రైస్ పెంచడమే వీళ్ళకి మైనస్ అయితే అయిపోతుంది. మంచి డిజైన్ తీసుకొస్తున్నారు కానీ ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైస్ లో పెడితే మాత్రం Nothing Phone 3a అయితే ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి వివో నుంచి వివో అయితే ఒక పేటెంట్ అయితే రిలీజ్ చేసింది. ఈ పేటెంట్ లో ఏంటంటే మనకి కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ ఉంటుంది కదా, ఆ మోడ్యూల్ కింద
ఒక ఫింగర్ని మనం ప్లేస్ చేయడానికి గ్రిప్ లాగా ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. మనకి మొబైల్ని పట్టుకున్నప్పుడు ఆ గ్రిప్ కోసమా, లేకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే ఏదైనా బటన్ తీసుకొస్తారా, ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ మనకి బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ కింద ఒక మనం ఫింగర్ పెట్టేంత ఒక చిన్న గ్యాప్ అయితే ఉంది. ఇది గ్రిప్ కోసం అని చెప్తున్నారు. బట్ చూడాలి వివో ఏ మొబైల్లో ఈ బ్యాక్ సైడ్ ఈ డిజైన్ తీసుకొస్తుందో. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE 4 అయితే మనకి ఈ మంత్లో అయితే లాంచ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన స్పైజన్ కేసెస్ అయితే మనకి బయటకు అయితే వచ్చేస్తాయి. అంటే మనకి కన్ఫర్మ్గా ఇప్పుడు ఈ కేసుని బట్టి చూస్తే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరాతో వస్తున్నట్లయితే తెలుస్తుంది ఐఫోన్ SE 4 అయితే. ఇవైతే ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వస్తున్నాయి, ఇవి రూమర్స్ లాగానే ఉన్నాయి. కానీ ఈ కేసు వచ్చాక కన్ఫర్మ్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఒక సింగిల్ కెమెరా, ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్లో కూడా మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు, నాచ్ అయితే ఉంటుంది. మనకి ఐఫోన్ 12 సిరీస్లో మనకి నాచ్ ఉంది కదా, 12, 13 సిరీస్లో మనకి నాచ్ ఉంది కదా, అలాగే ఈసారి మనకి ఇందులో అయితే నాచ్ అయితే ఉండబోతుంది. డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు. ఐఫోన్ 15, 16 లాగైతే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు, ఇందులో అయితే నాచ్ అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ మనకి అండర్ 40Kలో తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. అంటే 40,000 దగ్గరలో దీని ప్రైస్ అయితే ఉండబోతుందంట. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ కూడా యాపిల్ A18 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారంట. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి AI ఫీచర్స్ అని చెప్పొచ్చు. AI ఫీచర్స్ కోసం వీళ్ళైతే A18 చిప్ని అయితే దీంట్లో తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. ఈసారి అయితే మనకి దీని ప్రైస్ ఎంత పడతారో, బట్ 40,000 దగ్గర తీసుకొస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫోన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది.